ఇంకా ఇవాల్టి మినీ వ్లాగ్‌లో మార్నింగ్ టు నైట్ రొటీన్ చూసేద్దామండి. ఉదయాన్నే అయితే ఒక 2 గ్లాసులు బియ్యం కడిగి పెట్టేస్తున్నాను లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి. ఇంక ఈరోజు పిల్లల లంచ్ బాక్స్‌లోకి లెమన్ రైస్ చేశాననమాట. ఇంక పిల్లలిద్దరికీ పెట్టేసిన తర్వాత కొంచెం ఎక్కువగా రైస్ అయితే ఉండిపోయింది. ఇంక మా ఆయనకి పెట్టేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంక మా ఆయనకి కాఫీ కలపడం కోసం అని చెప్పేసి పాలైతే స్టవ్‌లో పెట్టేసి నేనైతే ఒక గ్లాసుడు జీలకర్ర నీళ్ళు తాగుతున్నానండి. కాఫీ కలుపుదామని చూసేటప్పటికి కాఫీ పొడి లేదనమాట. ఇంక అందుకని చెప్పేసి బార్నెట్ అయితే కలిపిచ్చేసాను. ఫ్రిడ్జ్‌లో వచ్చేసి ఎప్పుడు తీసుకున్నానో గుర్తులేదు గానీ బీరకాయ అయితే ఉంది. చాలా లేతగా ఉంది. ముందు చట్నీ చేద్దాం అనుకున్నాను. సరే మాకిద్దరికే కదా అని చెప్పేసి కర్రీ కింద అయితే చేసేసాననమాట. కొన్ని వెల్లుల్లిపాయలు వేసి. టైం ఉంటే ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకొని తిరిగ్గా చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. బీరకాయతో చేసే కాంబినేషన్ ఏదైనా బావుంటుందనమాట. బీరకాయ పచ్చిశనగపప్పు కానివ్వండి, బీరకాయ కోడిగుడ్లు కానివ్వండి, బీరకాయ ఎండు రొయ్యలు కానివ్వండి, ఇలా చాలా బావుంటాయి టేస్ట్ అయితేను. మీరైతే బీరకాయతో ఏం తయారు చేస్తారనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా పనైతే ఉందనమాట. సామానమే తోమాలి. సరే తిరిగ్గా తోముకోవచ్చులే అని చెప్పి అనుకున్నాను. పిండి కూడా రుబ్బాలనమాట. అవన్నీ వదిలేసి వీటితో ఎందుకు కూర్చున్నానంటే లూనా వచ్చేసి కొంచెం డల్‌గా ఉందనమాట 4 డేస్ కన్నా. అందుకని చెప్పి నేను ముందు రోజు ఆదివారం నాడు హాస్పిటల్ తీసుకెళ్ళాను. అంతా బాగానే ఉంది కానీ ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటిది ఉంటే ఇలా ఉంటుందని చెప్పేసి డాక్టర్ చెప్పారనమాట. ఎక్కువగా హెయిర్‌ని వచ్చేసి అవి నాకుతా ఉంటాయి కదా! ఆ హెయిర్ కడుపులోకి వెళ్ళినప్పుడు బాల్ కింద అయిపోతుందంట. అప్పుడు ఏంటంటే డైజెషన్ కష్టంగా ఉంటుందంట. సో, అందుకని చెప్పేసి ఒక 2 రకాల మందులైతే ఇచ్చారనమాట. ఇంకా ట్యూబ్‌లో ఉంది కదా! అదైతే కొంచెం కొంచెం వేశాను. వేస్తే అసలు 2 తీసుకోలేదు తినడానికి. అందుకని చెప్పేసి మళ్ళీ టూనా ఫిష్ గ్రేవీ ఉందని చెప్పి అది కాస్త కలిపాననమాట. కలిపిన తర్వాత అవి కూడా తినేసాయి. పిల్లల్ని చిన్నప్పుడు ఏ విధంగా ఏమార్చి మనం మందు పట్టిస్తామో అలాగే వీటిని కూడా ఏమార్చి అయితే మందు పట్టేసాను ఇద్దరికీని. ఇంకా వాటితో పాటు నేను కూడా మధ్యాహ్నం అనగా పడుకుని సాయంకాలం 5:30కి లేచాననమాట. పనులన్నీ అలాగే ఉండిపోయాయి. ఇంకా సరే వీడియో తీయాలని చెప్పేసి చక్కెర పొంగల్ వీడియో తీసిన తర్వాత నిద్రమత్తు బద్ధకం కంటిన్యూ అవుతూనే ఉందనమాట. ఇంకా 2 రకాలుగా పప్పు బియ్యం అయితే నానబెట్టేసాననమాట. ఇంకా అందుకని చెప్పేసి 10:30కి స్టార్ట్ చేశాను. ఒక పక్కన సామాను చాలా ఉండిపోయినాయి. సామాను తోముతూ రవ్వ ఇడ్లీ కోసం అయితే రవ్వ పిండి రుబ్బాను. నార్మల్‌గా దోసల పిండి అయితే రుబ్బేసి ఈ 2 పిండిలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. ఒక 2 రోజుల దాకా వస్తాయని చెప్పేసి కొంచెం దోసల పిండి మాత్రం బయటైతే పెట్టేశాను.